హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అంతా బాగుండారా? అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఫుల్ వీడియోలు పెట్టక చాలా రోజులు అయిపోయింది. ఫుల్ వీడియోలకైతే అస్సలు వీచ్ రావటం లేదన్నమాట. మరి ముందుగా మన వీడియో చూసినట్టుంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ల వల్ల నా వీడియోలు అయితే ఇంకా కొందరికైతే రీచ్ అవుతాయి అన్నమాట. మరి కువైట్ వాళ్ళకైతే వంట లేదండి. నిన్న ఈరోజు వంట పని అయితే మనకు తగ్గింది. వాళ్ళు లేరు, ఊరికి వెళ్ళారు. మరి ఈరోజు మాకు ఏం వంట చేస్తున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసి ముందుగా అయితే ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేసేయండి. ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం, దాన్ని చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చెట్లు, పూల మొక్కలు, కప్పరిలాకు చూడండి ఎలా ఉందో. కప్పరిలాకు ఇది. ఇక్కడైతే పుదీనా అయితే పెట్టామండి. పుదీనా అయితే అయిపోయింది, అందుకని పెరుకుతున్నా. మిరప చెట్టు అనమాట. మిరప గింజలు అయితే వేసాను, చెట్లు అయితే వచ్చేసాయి అనమాట. ఇదంతా పుదీనాని, సూపర్ ఉంది. పుదీనా ఫ్రెష్ ఉంది అనమాట. పూల మొక్కలు వీటిలోని. ఇక్కడైతే మెంతులు అయితే చల్లానండి. మెంతాకు చూడు ఎలా వచ్చిందో, సూపర్ వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. ఇదంతా పుదీనాని, ఇవన్నీ పూల మొక్కలేనమాట. చూడండి, పుదీనా అయితే పెద్ద పెద్ద ఆకులు అయితే వచ్చాయి. ఇదైతే కర్స్ అంటారండి. వీటిని కువైట్ వాళ్ళు తింటారనమాట. పచ్చి ఆకులే తింటారు. ఇవన్నీ అయ్యే చూడండి. నేనైతే ఈ మునగ చెట్టు వేసి చాలా రోజులైతే అయిపోయిందండి. మా సార్ అయితే కొమ్మలు ఇంచేస్తూనే ఉన్నాడు. అయిపోయిన అన్నం మళ్ళీ ఎగిరెత్తిందనమాట. అయితే చాయ్ తాగేద్దాం. తల వస్తుందండి. చాయ్ అయితే వేసుకున్నాను అనమాట. ఏం తినలేదు ఇంకా టిఫిన్ కానీ, ఒకేసారి డిన్నర్ అనమాట. పుదీనా అయితే చెట్లతో పెరికానండి. సూపర్గా ఉంది, ఫ్రెష్గా ఉంది పుదీనా అనమాట. పెద్ద పెద్ద ఆకులు, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈరోజు మా వంట అయితే 2 కూరలు అయితే తీసుకున్నానండి. నేనైతే మాకైతే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. మేమైతే 4 ఉండాం కదా, తమ్ముళ్ళు 2 డ్రైవర్లు, మేము పనిచేసే వాళ్ళం 2 అనమాట. ఇక్కడైతే చికెన్ అయితే బిర్యానీకి అయితే నేనైతే మసాలా అయితే అన్నీ కలిపి పెట్టేశానండి. చికెన్ బిర్యానీ చేసే వీడియోలు అయితే చాలా పెట్టాను, కానీ వీచ్ అయితే అసలు రాలేదన్నమాట. ఇప్పుడైతే ఏమేమి మసాలా వేయాలో అవన్నీ నేనైతే చూపెట్టలేదు. ఇక్కడైతే మొత్తం అన్నీ కలిపేశానండి. మసాలా, బిర్యానీ మసాలా, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడరు, అల్లం తెల్లగడ్డ పేస్టు, ఏంపుకున్న ఉల్లిపాయలు, మిక్సీకి పెట్టి, పెరుగు, కారము అన్నీ వేసి ఇలా అయితే కలిపేశానండి. కొత్తిమీర, పుదీనా వేసి చికెన్ అయితే. ఇక్కడైతే అలసంద వడలండి. వడలకైతే ఇలా అయితే పిండి అయితే రుబ్బి పెట్టుకున్నాను, మిక్సీకి బట్టి పెట్టుకున్నాను. మరి ఈరోజు మన వంట అయితే ఇదన్నమాట. వడ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, అలసంద వడలు అనమాట. ఈరోజైతే మాకైతే అవకాశం దొరికిందండి. రంజాన్లో ఇలా వండుకొని తినాలంటే అదృష్టవంతులమే అనమాట. ఎందుకంటే మన ఫుడ్ వాళ్ళు లేరు కాబట్టి ఇలా అయితే అవకాశం అయితే దొరికిందండి. చూడండి ఫ్రెండ్స్, పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను. పెరుగు పచ్చడి అనమాట. ఇదైతే పెరుగు మజ్జిగండి, చిక్కగా అయితే ఉంటాయి. రాసిన కీరకాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ఏం చిన్న? అవు నేను ఇన్నే ఉండా. దానిలో కువైట్ వాళ్ళు లేరు కాబట్టి ఇలా అయితే వండుకోవడానికి కుదిరిందనమాట. అలసంద వడలు, అలాగనే చికెన్ బిర్యానీ. చూడండి, చికెన్ బిర్యానీ అనమాట. మన ఇండియా స్టైల్లో చికెన్ బిర్యానీ, అలసంద వడలు, అలాగనే చికెన్ పులుసు, వడలు లేకనమాట. ఇదైతే పులుసు. ఇక్కడైతే పెరుగు చట్నీ అనమాట. సూపర్ వచ్చింది. ఈరోజు మన వంట ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, బాయ్.